హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా ఇంటిలో ములంకూర వండబోతున్నాను. దానికి సంబంధించిన పోపులు ఫస్ట్ నూనెలో వేసుకొని వేపుకోవాలి. కొంచెం కరివేపాకు, ఎల్లుల్లి, ఎండుమిరపకాయలు చిట్టపట్లాడిన తర్వాత కొంచెం ములంకూర తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ములంకూర వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అంటే పోపు అది బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలా కొంచెంసేపు కలుపుతూ లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇదైతే ములంకూర నేను మా అత్తయ్య గారు నాకు ఇచ్చారు, నిన్న ఊరెళ్ళాను. సో ఈరోజు వండుదామని ట్రై చేశాను ఫ్రెండ్. దీన్నే ములంకూర అంటే ఏదో అనేసుకోకండి. ములంకాడ యొక్క లీవ్స్, దాని ఆకులు ప్రత్యేకంగా ఉంటాయి బయట. అవి తెచ్చి ఆకులు ఫ్రెండ్స్, ఇవి సపరేట్గా మనకి మార్కెట్లో దొరుకుతాయి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, లేదా ఎక్కువ విలేజెస్లో దొరుకుతాయి. దీనివల్ల ఎక్కువగా మనకి యూజ్ ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, అలాగే మన అరుగుదలను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ షుగర్ పేషెంట్స్కి కూడా బ్లడ్ షుగర్ మేనేజ్ చేస్తాయి బాగా. సో ఇది అలాగనే కాకుండా చాలామంది ఆపరేషన్స్ అయినప్పుడు ఇవి యూజ్ చేసుకుంటారు. హెయిర్ కూడా చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ కర్రీ కోసం ఏం తెలుసో కొంచెం కామెంట్లో పెట్టండి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఈ రోజు నుండి ట్రై చేయడానికి ఈ కర్రీ చూడండి. అట్లీస్ట్ మంత్కి 1 డే. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఎక్కడి వరకు వచ్చిందో. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ సాల్ట్ కొంచెం ఆకుకు మొత్తం పట్టినంత వరకు కొంచెం కలుపుతూ ఉండి కొంచెంసేపు మగ్గించాలండి. కొంచెంసేపు అలా సిమ్లో పెట్టి వెయిట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఇలా మగ్గేలోపు మీకు చూసారు కదా ఫ్రెండ్స్, డీప్గా కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చూసి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేదా అడుగు పట్టేస్తుంది. సో కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటాము. ఈ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేస్తే కామెంట్ పెట్టండి.